ఈ కళ్ళు మనలోని అంతుచిక్కని భయాన్ని పారద్రోలే కళ్ళు. ఈ కళ్ళు కారు చీకటి లాంటి కష్టాల్లో సైతం మనకు అభయాన్నిచ్చే కళ్ళు. ఇంతకీ మృత్యువునే గడగడలాడించే ఈ తీక్ష్ణమైన కళ్ళు ఎవరివి? అవును, గతవారం మన ఛానల్లో విడుదలైన దుర్గమాసుర వధ చిత్రంలో ఆ రాక్షసుడిని సైతం అంతం చేసిన జగన్మాతవే ఈ కళ్ళు. అసలు ఆ మహాశక్తికి దుర్గా అనే నామం ఎలా వచ్చింది? ఈ దుర్గా నామానికున్న 4 అద్భుతమైన నిగూఢమైన అర్థాలు ఏమిటి? దేవీ భాగవతంలో దాగి ఉన్న ఆ రోమాంచితమైన కథ ఏమిటో ఈరోజు తెలుసుకుందాం. కనుక వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 190వ నామమే దుర్గా. దుర్గము అంటే సులభంగా దాటలేనిది అని అర్థం. ఇంద్రాది దేవతలను రాక్షసులు పీడిస్తున్నప్పుడు వాళ్లకు దారి కనపడని దుర్గమమైన పరిస్థితుల్లో వారిని గట్టెక్కించిన భయహారిణి ఆ తల్లి. కనుక ఆమె దుర్గా అయినది. మీరు మన షార్ట్ ఫిల్మ్లో చూసినట్లుగానే లోకాలను కరువు కాటకాలతో పీడించిన దుర్గముడు అనే మహారాక్షసుడిని సంహరించి దుర్గాదేవిగా ఆమె ప్రసిద్ధి చెందింది. దేవీ భాగవతం ప్రకారం 9 సంవత్సరాల వయసు ఉండి పెండ్లి కాని పవిత్రమైన కన్యా స్వరూపాన్ని కూడా దుర్గా అనే పిలుస్తారు. ఇక అత్యంత విశేషమైన కాశీనగరానికి ఆ దుర్గాదేవికి ఉన్న బంధం. దేవీ భాగవతంలోని 3వ స్కంధం ప్రకారం పూర్వం అయోధ్యను ధ్రువసంధి అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయనకు మనోరమ, లీలావతి అనే 2 భార్యలు. మనోరమ కుమారుడు సుదర్శనుడు, లీలావతి కుమారుడు శత్రుజిత్తు. ఒకసారి ధ్రువసంధి వేటకు వెళ్ళి ఒక సింహం చేతిలో మరణిస్తాడు. రాజు మరణించగానే లీలావతి తండ్రి అయిన యుధాజిత్తు అనే రాజు దండెత్తి వచ్చి సింహాసనాన్ని కైవసం చేసుకుని తన మనువడైన శత్రుజిత్తును రాజుని చేస్తాడు. అసలైన వారసుడైన సుదర్శనుడిని, అతని తల్లి మనోరమను చంపడానికి సైన్యాన్ని పంపుతాడు. భర్తను కోల్పోయి, రాజ్యాన్ని కోల్పోయి, ప్రాణ భయంతో ఆ మనోరమ తన చిన్న బిడ్డను తీసుకుని అడవుల పాలవుతుంది. ఎటూ దారి కనపడని ఆ దుర్గమమైన నిస్సహాయ స్థితిలో భరద్వాజముని ఆశ్రమానికి చేరుకుంటుంది. ఆ ఆశ్రమంలో ఆ బాలుడు సుదర్శనుడు తోటి పిల్లలతో ఆడుకుంటూ ఉండగా అనుకోకుండా ఒక పదాన్ని వింటాడు. ఆ పదం అతని నోట పలకలేక అది కాస్త ఆ జగన్మాత మూలమంత్రమైన క్లీం అంటే కామరాజ బీజమంత్రంగా మారుతుంది. ఎవరూ ఉపదేశించకుండానే ఆ బిడ్డకు ఆ మంత్రం పట్టుబడింది. అప్పట్నుండి పడుకున్నా, కూర్చున్నా, ఆడుకుంటున్నా ఆ బాలుడు క్లీం క్లీం అంటూ ఆ కామరాజ బీజాన్నే జపిస్తూ ఆ జగన్మాతను ఆరాధించడం మొదలుపెట్టాడు. అతని భక్తికి మెచ్చిన ఆ దేవి అతనికి స్వయంగా దర్శనమిచ్చి అక్షయ తుణీరాలను, దివ్యమైన ఆయుధాలను ప్రసాదిస్తుంది. కాశీనగరంలో సుబాహువు అనే ధర్మాత్ముడైన రాజు ఉండేవాడు.
ఆయన కుమార్తె శశికళ. దేవి కృప వల్ల ఆ శశికళ పరాక్రమవంతుడైన మన సుదర్శనుడిని స్వయంవరంలో వరిస్తుంది. కాని ఈ విషయం తెలుసుకున్న ఆ పాత శత్రువు యుధాజిత్తు తన మహాసైన్యంతో సుబాహురాజు మీద, ఆ కొత్త దంపతుల మీద భయంకరమైన దాడి చేశాడు. కాశీరాజు సుబాహుకు ఆ మహాసైన్యాన్ని ఎదిరించే బలం లేదు. మృత్యువు వాకిట నిలబడి ఉన్న ఆ క్షణంలో సుదర్శనుడు అత్యంత ఆర్తితో తన ఇలవేల్పోయిన ఆ జగన్మాతను శరణు వేడాడు. తన భక్తుడి పిలుపు విన్న వెంటనే ఆకాశం నుండి ఒక సింహం గర్జన, కోటి సూర్యుల తేజస్సుతో, అష్టాదశ భుజాలతో ఆ దేవి సింహవాహిని అయి ఆవిర్భవించింది. క్షణాల్లో ఆ శత్రు సైన్యాన్ని, ఆ యుధాజిత్తును సంహరించి సుదర్శనుడిని, సుబాహురాజుని రక్షించింది. ఆ దేవి దయతో సుదర్శనుడు మళ్ళీ తన అయోధ్య సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఆ తల్లి కరుణకు, ఆ ఉగ్రరూపానికి మంత్రముగ్ధుడైన కాశీరాజు సుబాహువు, ఓ తల్లి, నీవు ఎల్లప్పుడూ దుర్గానామంతో శక్తి స్వరూపురాలవై ఈ కాశీనగరంలోనే ఉండిపోయి మమ్మల్ని రక్షించు అని వేడుకుంటాడు. అతని ప్రార్థనకు సంతసించిన ఆ దేవి నేటికీ కాశీనగరంలో కాశీ దుర్గామాతగా భక్తులకు అభయమిస్తోంది. మరి ఈ నామాన్ని మన రోజువారీ జీవితానికి ఎలా అన్వయించుకోవాలి? ఈ రోజుల్లో మనల్ని పీడించే శత్రువులు ఆ యుధాజిత్తులాగా కత్తులు పట్టుకుని రారు. మనల్ని భయపెట్టే అనారోగ్యం, తీరని ఆర్థిక సమస్యలు, కమ్ముకొచ్చే మానసిక ఒత్తిడి, ఇవే మన పాలిట శత్రువులు. ఒక సమస్య మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నప్పుడు, అడవిలో ఆ మనోరమ పడినంత భయం వేసినప్పుడు, ఈ కష్టం అనే కోటను నేను ఎలా దాటాలి అని నిస్సహాయంగా అనిపించినప్పుడు, సుదర్శనుడిలాగా భక్తితో ఆ దుర్గాదేవిని పిలవండి. ఆ కష్టాల కోటను ఛేదించి మీకు మార్గం చూపే ఏకైక శక్తి ఆవిడే. దేవీ భాగవతం ప్రకారం 9 సంవత్సరాల వయసు ఉండి పెండ్లి కాని పవిత్రమైన కన్యాస్వరూపాన్ని కూడా దుర్గా అనే పిలుస్తారు. కాబట్టి మన చుట్టూ ఉన్న చిన్నపిల్లలను సాక్షాత్తు ఆ దేవి స్వరూపంగా భావించి ప్రేమించాలి. ముఖ్యంగా నవరాత్రులలో కన్యాపూజ చేయడం విశేష ఫలాన్ని ఇస్తుంది. అలాగే సుదర్శనుడిలాగా సంపూర్ణ శరణాగతితో ఎప్పుడైతే ఆ తల్లిని వేడుకుంటామో, ఎంతటి దుర్గమమైన సమస్యనైనా కూడా దాటే ధైర్యాన్ని ఆమె ఖచ్చితంగా ప్రసాదిస్తుంది. అది దుర్గానామం వెనక ఉన్న అసలైన అంతరార్థం. ఇలా దుర్గమమైన కష్టాల నుండి కాపాడే ఆ తల్లి మనల్ని పీడించే దుఃఖాలను సమూలంగా ఎలా నాశనం చేస్తుందో, తాత్కాలిక సంతోషాలు కాకుండా శాశ్వతమైన సుఖాన్ని ఎలా ఇస్తుందో చెప్పే తర్వాతి అద్భుతమైన నామాలు దుఃఖహంత్రి, సుఖప్రద. ఈ నామాల విశేషాలను తర్వాత వీడియోలో తెలుసుకుందాం. ఈరోజు మనం స్పృశించిన అంశం జ్ఞానసాగరంలోని ఒక చిన్న బిందువు వంటిది. ఆ బిందువుని మీరు ఆస్వాదిస్తే ఈ వీడియోని లైక్ చేయండి. ఇటువంటి అనుభూతిని మరింత మందితో పంచుకోవాలని అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మళ్ళీ మరొక విశేషమైన అంశంతో కలుద్దాం. అప్పటి వరకు మీ వద్ద సెలవు తీసుకుంటోంది మీ మానస. శ్రీమాత్రే నమః.